అందుకే హీరోలైనా హీరోయిన్లైనా ఎవరిని కూడా దగ్గర రానివ్వరు. ఎందుకంటే వాళ్ళకంటూ భయం ఉన్నది వాళ్ళకి. మేము పర్సనల్ లైఫ్లో ఏది చేసుకోవాలనుకున్నా, ఎవరితో మాట్లాడాలనుకున్నా, క్లోజ్గా ఉన్నా, పుట్టిగా ఇప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళ సర్కిల్ ఉంటుంది కదా ఎవరిదో ఒకరి, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళతో క్లోజ్గా ఉన్నా కూడా ఇష్టం ఉన్నట్టుగా వైరల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అని చెప్పి వీళ్ళందరూ భయపడతా ఉన్నారు. పర్సనల్ లైఫ్ అనేది ఎవ్వరికి కూడా లేదు, సెలబ్రిటీలు ఎవ్వరికి కూడా లేదు. అందుకే ఎవరైనా సెలబ్రిటీలు ఎవరైనా కూడా ఏం చేస్తారు, క్యాపులు పెట్టుకుంటారు, మాస్కులు పెట్టుకుంటారు, అట్లీస్ట్ ఇక బయటికి వచ్చినప్పుడల్లా ప్రశాంతంగా ఉందామని చెప్పి అవన్నీ పెట్టుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ని వాళ్ళు స్పెండ్ చేయలేకపోతా ఉన్నారు. ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారు సెలబ్రిటీస్. ఇక దానికి తోడు ఇంకేందంటే పొలిటికల్ గా ఇక కళాకారులు ఎట్లుంటదంటే పొలిటికల్ గా ఇప్పుడు మంగ్లీ గారు కానివ్వండి, ఎవరైనా కూడా సింగర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, మీరు మంచిగా వాడుతూ ఉన్నారు కదా, మీ గొంతుని ప్రతి ఒక్కరు ఇష్టపడతా ఉన్నారు, మీరు వచ్చి జస్ట్ మాకు ఇట్లా ప్రచారం చేయండి లేదా మా సభలలో వచ్చి మాట్లాడండి, ఒక పాట పాడండి అనగానే ఇప్పుడు సో అండ్ సో పొలిటికల్ పార్టీకి పోతే ఇంకో పొలిటికల్ పార్టీకి నచ్చదు. వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళపైన ఇబ్బందులు పెడతా ఉంటారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసినావు కదా, వాళ్ళకి పాట పాడినావు కదా, మమ్మల్ని తిట్టినావు కదా అని చెప్పి వీళ్ళకి ఇబ్బందులు పెడతా ఉంటారు. అందుకే వీళ్ళు కూడా ఇక పొలిటికల్ గా పోవద్దు, మంచిగా కెరీర్ ఏదైతే ఉందో అదే చూసుకుందాం అని అంటే నువ్వు పొలిటికల్ గా కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తావు అని చెప్పి అట్లా కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు కళాకారులందరినీ.